నమస్తే అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను. అంటాననుకున్నారా బత్తాయిలు? నా అన్వేష్ వీడొక గ్లోబల్ యాత్రికుడా, లేక మన దేశ సంస్కృతిని దేవుళ్లను బజార్న పెట్టే వివాదాల పుట్ట? ఒకప్పుడు షిప్పులో గిన్నెలు కడిగే స్థాయి నుంచి అంటార్కిటికా వెళ్లడానికి ప్రజల దగ్గర చందాలు వసూలు చేసే స్థాయికి ఎదిగి ఈరోజు తన నోటి దురుసు వల్ల కట్టుకున్న సామ్రాజ్యాన్ని ఒక్కొక్కటిగా కూల్చుకుంటున్నాడు. నిన్న కాక మొన్నటి వరకు 1.3 మిలియన్ ఫాలోవర్లతో ఇన్స్టాగ్రామ్లో ఫోజులు కొట్టిన ఈ సోకాల్డ్ అవతార పురుషుడి అకౌంట్ ఇప్పుడు ఒక్కసారిగా మాయమైపోయింది. అసలు అన్వేష్ అకౌంట్ ఎందుకు బ్యాన్ అయింది? 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న అకౌంట్ సున్నాకి ఎలా పడిపోయింది? దీని వెనుక ఉన్న పోలీస్ కేసులేంటి? కరాటే కళ్యాణి పాత్ర ఏంటి? ఈ వీడియోలో మనం అన్వేష్ పతనం వెనుక ఉన్న భయంకరమైన నిజాలను, అతను చేసిన అసహ్యకరమైన కామెంట్లను పూసగుచ్చినట్టు విశ్లేషించుకుందాం. ఈ వీడియో చూశాక సోషల్ మీడియాలో రెచ్చిపోతే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. అన్వేష్ ప్రయాణం చాలా వింతగా మొదలైంది. కోవిడ్ టైంలో అందరూ ఖాళీగా ఉన్నప్పుడు చేతిలో ఒక ఫోన్ పట్టుకుని తను తిరుగుతున్న దేశాలను చూపిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అప్పట్లో బెట్టింగ్ యాప్స్ మీద అతను చేసిన పోరాటం చూసి జనాలు అతన్ని ఒక హీరోలా చూశారు. ఎంతలా అంటే అంటార్కిటికా వెళ్లడానికి తన దగ్గర డబ్బులు లేవని చెబితే మన తెలుగు వాళ్లు లక్షలాది రూపాయలు డొనేషన్స్ ఇచ్చారు. అప్పుడు అతను చాలా సిన్సియర్గా ఉండడంతో అందరికీ అతని మీద విపరీతమైన నమ్మకం ఏర్పడింది. కానీ ఎప్పుడైతే డబ్బు పేరు వచ్చిందో అతనిలో ఉన్న అసలు వ్యక్తి బయటకు రావడం మొదలైంది. తాను ఏది మాట్లాడినా చెల్లుతుంది అనే గర్వం నెమ్మదిగా అతని తలకెక్కింది. ఆ గర్వమే ఇప్పుడు అతని కొంప ముంచింది. అన్వేష్ తన వీడియోల్లో పరిమితులు దాటడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా యాక్టర్ శివాజీ గారు ఒక ఆడియో ఫంక్షన్లో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అన్వేష్ చేసిన వీడియో అత్యంత అసహ్యకరమైనదిగా ఉంది. కేవలం వ్యూస్ కోసం సీతాదేవి గురించి అతడు అసహ్యంగా మాట్లాడటం ప్రతి హిందువును రగిలించివేసింది. రామరాజ్యమని మనం ఎంతో పవిత్రంగా భావించే ఆచారాలను, మన అమ్మలా కొలిచే సీతమ్మ తల్లిని అలా కించపరచడం ఎవరికీ నచ్చలేదు. అంతటితో ఆగకుండా ఆ వీడియోలో పుచ్చపండును వాడుతూ దేవుళ్ల పేర్లు ప్రస్తావిస్తూ అతను చేసిన వెకిలి చేష్టలు చూస్తుంటే అసలు ఇతను మనిషేనా లేక సైకోనా అనే అనుమానం కలగకమానదు. తనను తాను ఒక అవతార పురుషుణ్ణని, విష్ణుమూర్తి అవతారానని చెప్పుకుంటూ పిచ్చి మాటలు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. ఎవరైనా పొరపాటున ఒక మాట అంటే దాన్ని సరిదిద్దుకోవడానికి సారీ చెప్తారు. కానీ అన్వేష్ మాత్రం నేను సారీ అడుగుతున్నా మీరు ఒప్పుకోకపోతే మీరు నాశనమైపోతారు అని ప్రజలను, హిందువులను శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టాడు. ఒక ఐఫోన్ కొని దానికి సీత అని పేరు పెట్టి మీరు ఇలాగే చూడండి, నాకు ఇంకా లక్షలు వస్తాయని రెచ్చగొట్టాడు. వాల్మీకి రామాయణాన్ని కాదని తనదైన శైలిలో కల్పిత గాథలు అల్లి ప్రజల మనోభావాలతో ఆడుకున్నాడు. అందుకే నెటిజన్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మొదట్లో 1.8 మిలియన్ల మంది ఉన్న ఫాలోవర్లు ఇతని పద్ధతి నచ్చక అన్ఫాలో కొట్టడంతో 1.3 మిలియన్లకు పడిపోయారు. అంటే దాదాపు 5 లక్షల మంది ఇతని మొహం మీద కొట్టినట్టు అకౌంట్ నుంచి వెళ్లిపోయారు. ఆ వెళ్లిపోయిన వారు ఊరికే వెళ్లలేదు, ఇతని అకౌంట్ మీద భారీగా రిపోర్టులు కొట్టి వెళ్లారు. అలా ఈ వివాదం బాగా ముద్రడంతో నటి కరాటే కళ్యాణి మరియు ఇతర హిందూ సంఘాలు రంగంలోకి దిగాయి. అన్వేష్ భారతదేశానాన్ని, ఇక్కడి యువతను పనికి మాలిన వారు అని దూషించడంపై వారు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఇతనిపై కేసులు నమోదయ్యాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా అసభ్య పదజాలంతో వీడియోలు చేస్తున్న ఇతని అకౌంట్ను బ్యాన్ చేయాలని పోలీసులు అధికారికంగా మెటా సంస్థకు అంటే ఇన్స్టాగ్రామ్ యాజమాన్యానికి లేఖ రాశారు. సాధారణంగా ఇలాంటి పెద్ద అకౌంట్లపై చర్యలు తీసుకోవడానికి సోషల్ మీడియా సంస్థలు సమయం తీసుకుంటాయి. కానీ
అన్వేష్ విషయంలో వచ్చిన కంప్లైంట్లు, ప్రజల నుంచి వచ్చిన రిపోర్టులు చూసి ఇన్స్టాగ్రామ్ ఒక్క రాత్రిలో అతని అకౌంట్ను పూర్తిగా డిలీట్ చేసేసింది. ఇప్పుడు అన్వేష్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అక్కడ ఏమీ కనిపించటం లేదు. అతని 13 లక్షల మంది ఫాలోవర్ల సామ్రాజ్యం ఇప్పుడు ఒక పెద్ద సున్నా అయిపోయింది. ఇన్నాళ్లు కష్టపడి బిల్డ్ చేసుకున్న సిస్టమ్ అంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయింది. కొందరు ఇది అన్వేష్ ఆడుతున్న ఒక స్టంట్ అని అంటుంటే, మరికొందరు మాత్రం ఇది ఖచ్చితంగా పోలీసుల చర్యే అని నమ్ముతున్నారు. ఒకవేళ ఇది స్టంట్ అయితే మళ్లీ అకౌంట్ రావచ్చు, కానీ ప్రజల మనసుల్లో పోయిన గౌరవం మాత్రం తిరిగి రాదు. ఇక అన్వేష్ ఇన్స్టాగ్రామ్ పోవడంతో ఇప్పుడు అందరి దృష్టి అతని యూట్యూబ్ ఛానల్ మీద పడింది. కరాటే కళ్యాణి చెబుతున్న దాని ప్రకారం నెక్స్ట్ టార్గెట్ అతని యూట్యూబ్ ఛానల్ అని తెలుస్తోంది. అతని పాస్పోర్ట్ రద్దు చేయాలని, బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అన్వేష్ ఆదాయంలో చాలా వరకు యూట్యూబ్ నుంచే వస్తుంది కాబట్టి ఒకవేళ యూట్యూబ్ కూడా బ్యాన్ అయితే అతని కెరీర్కి ఎండ్ కార్డ్ పడినట్టే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే అన్వేష్ యూట్యూబ్ వ్యూస్ దారుణంగా పడిపోయాయి. ఒకప్పుడు వీడియో పెట్టిన గంటలో 1,00,000 వ్యూస్ వచ్చే ఇతనికి ఇప్పుడు రోజంతా గడిచినా 80,000 వ్యూస్ కూడా రావడం లేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణం అతను తన కంటెంట్ను వివాదాల చుట్టూ మలుచుకోవడమే. విదేశాల్లో ఉండే అమ్మాయిలను హైర్ చేసుకుని అసభ్యకరమైన థంబ్నెయిల్స్ పెట్టి యూత్ని అట్రాక్ట్ చేయాలని చూశాడు. కానీ ప్రజలు ఎప్పుడూ మంచి కంటెంట్ని ఆదరిస్తారు కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ని కాదు. అన్వేష్ తాను భగవద్గీత చదివానని, తనకు అంతా తెలుసు అని గొప్పలు చెప్పుకుంటాడు. కానీ భగవద్గీత చదివిన వ్యక్తి నోటి నుంచి రావలసిన మాటలు ఇవి కావు. ఎదుటివారు 2026 కల్లా రక్తం కక్కుకుని చావాలని కోరుకోవడం ఏ రకమైన ధర్మమో అతనే చెప్పాలి. పైగా భారతదేశాన్ని వేస్ట్ అని, ఇక్కడ ప్రజలు తెలివి తక్కువవారని దూషించడం ఇతని అహంకారానికి పరాకాష్ట. మన దేశం నుంచి వచ్చిన వ్యూస్తో సంపాదించుకుంటూ అదే దేశాన్ని తిట్టడం అనేది గొడ్డలితో తన కాలని తానే నరుక్కున్నట్టవుతుంది. అన్వేష్ తాను చేసే వీడియోల కోసం ఎన్నో రకాల గిమ్మిక్కులు చేశాడు. పుచ్చకాయల వీడియోలు మాత్రమే కాదు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా వెటకారపు మాటలు మాట్లాడడం అతనికి అలవాటుగా మారింది. హిందువుల గురించి తక్కువగా మాట్లాడుతూనే మరోవైపు బైబిల్ పట్టుకుని తిరుగుతూ ఒక వింత ప్రచారం మొదలుపెట్టాడు. ఎవరైనా ఏ మతాన్నైనా అనుసరించవచ్చు, కానీ ఒక మతంలో ఉంటూనే అదే మత దేవుళ్లను అవమానించడం ప్రజలకు అస్సలు నచ్చలేదు. పైగా హీరోల అభిమానులందరూ పనికిమాలినవారు అని అతను చేసిన కామెంట్స్ యువతను మరింత రెచ్చగొట్టాయి. ఇప్పటికైనా అన్వేష్ తన తప్పును తెలుసుకుని మనస్ఫూర్తిగా క్షమాపణ చెబితే తెలుగు ప్రజలు క్షమించే అవకాశముంది. కానీ అతను మాత్రం ఇంకా తన పాత వెటకారపు ధోరణిలోనే ఉంటున్నాడని సమాచారం. పుండు మీద కారం చల్లడం అనే సామెత ఇతనికి సరిగ్గా సరిపోతుంది. వివాదాల మీద వివాదాలు సృష్టిస్తూ తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు. సిపి సజ్జనార్ వంటి పోలీస్ అధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. హద్దులు దాటి ప్రవర్తించే ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కైనా ఇదొక హెచ్చరిక. పోలీసుల డ్యూటీ కేవలం అరెస్టు చేయడం కాదు, సమాజంలో నేరాలను తగ్గించడం. అన్వేష్కు పోలీసులు చాలాసార్లు హెచ్చరికలు పంపినా అతను వినలేదు. చైనా లేదా విదేశాల్లో ఉండి ఏమైనా మాట్లాడవచ్చని అతను అనుకుంటున్నాడు. కానీ అతను ఇండియాకి వస్తే మాత్రం పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలుస్తోంది. ఇప్పటికే అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అన్నోంది అన్వేష్ చేసిన నేరం కేవలం మాటలకే పరిమితం కాలేదు. అది ఒక మతానికి, ఒక దేశానికి సంబంధించిన గౌరవప్రదమైన విషయం. చూశారు కదా, సక్సెస్ అనేది అందరికీ వస్తుంది, కానీ దాన్ని నిలుపుకోవడానికి క్రమశిక్షణ, సంస్కారం చాలా అవసరం. అన్వేష్కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న మాట నిజమే, కానీ వారు ఇచ్చే గౌరవం అతడు మాట్లాడే మాటలపై ఆధారపడి ఉంటుంది. హిందూ దేవతలను కించపరచడం, దేశాన్ని దూషించడం వంటి పనులు అతని కెరీర్ను అద్ధపాతాళానికి తొక్కేశాయి.
1.3 మిలియన్ నుంచి ఒక్కసారిగా సున్నాకి పడిపోవడం అంటే అది మామూలు దెబ్బ కాదు. ఇది ఇతర యూట్యూబర్లకు కూడా ఒక గుణపాఠం కావాలి. సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటే ఇలాగే శాశ్వతంగా బ్యాన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మరి అన్వేష్ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? లేక అతను సారీ చెప్పి మళ్ళీ మంచి వీడియోలు చేయాలని ఆశిస్తున్నారా అనేది కామెంట్స్ రూపంలో పంచుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.